దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సంఘ ఆరాధనను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ఆయా ప్రాంతాల్లో ఉండి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ పాల్గొంటున్న మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన శుభాలు, ప్రార్థన. సర్వోన్నతుడు అయిన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రాలు తెలియజేస్తున్నాము తండ్రి. గడిచిన పరిశుద్ధ దినము నుండి ఈ పరిశుద్ధ దినము వరకు నీ కాపుదల, నీ క్షేమము, నీ భద్రత మా ప్రియులకు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. లోకమంతయు అల్లకల్లోల పరిస్థితిలో ఉన్నప్పటికీ నీ భద్రతనిస్తూ నాయనా, నీ రెక్కల క్రింద మమ్మల్ని సురక్షితంగా ఉంచినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం మా ప్రభు. దూర దేశాల్లో, రాష్ట్రాల్లో, పట్టణాల్లో, దూర ప్రాంతాల్లో ఉన్న మా ప్రియ సోదరి సోదరులను మీరు జ్ఞాపకము చేసుకొనండి. నీ వాక్కులతో బలపరచండి. ఈ కార్యక్రమంలో ఏకీభవిస్తున్న ప్రతి వ్యక్తిని దర్శించండి. నీ వాక్కులతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఈ కార్యక్రమం ప్రారంభం నుండి ముగింపు వరకు మీరే నాయకులుగా, అధ్యక్షులుగా ఉండి నడిపించి మహిమ పొంది నీ పర ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ సమయంలో పాటలు పాడుతూ ప్రభునామాన్ని మహింపరుద్దాం. మన మధ్యలో పాస్టమ్ గారు ఉన్నారు. మనల్ని పాటల్లో స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. అందరూ ఏకీభవించి ప్రభుని మహింపరుద్దాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పాటలు పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి మహింపరుద్దాం. అందరము కలిసి చప్పట్లు కొడుతూ రెండవసారి కలిసి ఏకీభవించి పాడుతూ ఆ పరిశుద్ధ దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా.
కోరుచున్నది. దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును. విశేషము గర్పించుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవాని భువిని వీడు ఘడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము. నా బ్రతుకు మార్చుకొందురు సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవాని భువిని వీడు ఘడియ నాకు నేర్పుము. నాకు చూపుము దేవా, నన్ను చూడుము తండ్రి. నా స్థితిని మార్చుము దేవా. మా దేశమును బాగు చేయము. మా ఈ పరిస్థితిని మార్చుము. మాకు ఇంకొంచెము సమయము ప్రభువా మాకు అనుగ్రహించుము దేవా. నీ సన్నిధిలో నిన్ను స్తుతిస్తామయ్యా, నిన్ను మహిమపరుస్తాం, నిన్ను ఆరాధిస్తాము తండ్రి. ఈ స్థితిని మార్చుమని నిన్ను స్తుతిస్తూ ఉన్నాము దేవా. నీకు వందనాలు 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 వందనాలు. హల్లెలూయా. మరొక పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి మహిమపరుద్దాం. దయచేసి అందరము చప్పట్లు కొడుతూ పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అందరికి వచ్చిన పాట, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి మహిమపరుద్దాం. దయచేసి అందరము కూడా పాడుతూ చప్పట్లు కొడుతూ ఆ పరిశుద్ధ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కొడదామా? అందరము కలిసి పాడదాం. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను హింసలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను హింసలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృపా. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృపా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున
ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృపా. ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృపా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. ఎస్ లార్డ్, నీ కృప లేనిదే మేము ఏ పాటు వారము నాయనా. నీ దయ లేనిదే మేము ఏ పాటు వారము తండ్రి. దయచేసి అందరము లేచి నిలబడదాం. దయచేసి అందరము లేచి, అవును ప్రభా నీ కృప మాకు చూపుము, నీ శక్తితో నన్ను నింపుము ప్రభా. అందరము కలిసి దేవునామను స్తుతించి ఆరాధన చేద్దాం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరము చప్పట్లు కొడుతూ దేవునామను స్తుతిద్దామా. మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపు. అందరం కలిసి పాడదామా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. అందరము కలిసి పరిశుద్ధాత్ముడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. అంతిమ దినమున మాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయించితివి. అంతిమ దినమున మాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయించితివి. మాపై దిగిరావయ్యా,
శక్తి నొసగుమయా. పరిశుద్ధాత్మదేవా, పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడేసయ్యా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. పరిశుద్ధాత్ముడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నా కొసగుమా. నీ ఆత్మశక్తిని నా కొసగుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని మరొక్కసారి. పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా. yes Lord. పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు కాల్చుమా. యేసయ్యా, పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపు. అందరము కలిసి ఒకే స్వరముగా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఎస్ లార్డ్, నీ శక్తితో నీ ఆత్మతో నన్ను నింపుము ప్రభా. అంతిమ దినమున మాపై నీ ఆత్మను కొమ్మరించువాడా, మోషేతో మాట్లాడిన దేవా, ఈ సమయంలో మాతో మాట్లాడండి. నీ వాక్కుల ద్వారా మమ్మల్ని అభిషేకించండి. మేము చేయుచున్న మా స్తుతులపై ఆసీనుడగు వాడా, మాతో మీరు మాట్లాడబోతున్నందుకు వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా. నీవిచ్చిన ఈ కృపకై వందనాలు, నీ శక్తికై వందనాలు అయ్యా, నీ త్యాగముకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్కుల ద్వారా మమ్మల్ని అభిషేకించండి, మమ్మల్ని తాకండి, నీ శక్తితో మమ్మల్ని బలపరచమని వేడుకుంటూ ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, ఇప్పటి వరకు మనము పాటల్లో స్తుతి ఆరాధనలో నడిపించబడ్డాం. ఎంతమంది దీవించబడ్డారు? నమ్మిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. దయానంద గారు గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. ఓకే, ఈ సమయంలో అందరూ లేచి నిలబడి పరిశుద్ధ గ్రంథముల నుండి 47వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా ధ్యానిద్దాం. అందరూ లేచి నిలబడి సామ్స్ 47 ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుదాం. నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి.
యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజయ్యున్నాడు. ఆయన జనములను మనకు లోపరచును, మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను, బోరధ్వనితో యెహోవా ఆరోహణమాయెను. దేవుణ్ణి కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు. రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్యజనులకు రాజయ్యున్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడయ్యున్నాడు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. భూనివాసులు ధరించుకొను కేడెములు దేవునివి, ఆయన మహోన్నతుడాయెను. దేవుడి పరిశుద్ధ వాక్కులు మన కొరకు దీవించునుగాక. అందరూ కలిసి బిగ్గరగా ఆమేన్ చెప్దాం. ఆమేన్. అందరూ కూర్చుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో సాక్ష్యాలకు సమయం. దేవుడు గడిచిన పరిశుద్ధ దినము నుండి ఈ పరిశుద్ధ దినము వరకు మనల్ని, కుటుంబాలని కాచి కాపాడాడు. దేవుడు చేసిన మేలులు ఏమైనా ఉన్నట్లయితే సాక్ష్యాల ద్వారా ప్రభువుని మహింపరచండి. నేను గత కొన్ని వారాల నుండి మీ సాక్ష్యాలను వీడియో రూపంలో ఒక క్లిప్గా చేసి పంపించాల్సిందిగా ప్రకటించాను. కొంతమంది పంపిస్తున్నారు, కొంతమంది పంపిస్తలేదు. దేవుడు మీ ఎడల చేసిన కార్యాలను బట్టి మనం అందరం కలిసి ప్రభువుని మహింపరచాలంటే మీ మేలులు మేము చూడాలి, మేము వినాలి. కాబట్టి మీరు ఈ విషయంలో సహకరించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థనతో మనము ముందు కొనసాగుదాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుని దేవుడు చేసిన మేలులను బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఆయన వాక్యము కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రాలు తండ్రి. మా పట్ల మా జీవితాలలో ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్ కార్యాలు, భీకర కార్యాలు మీరు జరిగించిన విధానము కొరకు స్తోత్రాలు. ప్రత్యేకంగా మీరిచ్చిన ఆరోగ్యాలను బట్టి, మీరిచ్చిన భద్రతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. నీ నామాన్ని మహిమపరుస్తున్నాం, నీ నామాన్ని హెచ్చిస్తున్నాం ప్రభువా. మా ప్రియ సోదరి సోదరుల జీవితాలలో, మా సండే స్కూల్ పిల్లల జీవితాల్లో, యవన బిడ్డల జీవితాలలో, నాయనా స్త్రీల సమాజంలో, పురుషుల సమాజంలో మీరు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో నీ వాక్కుల కొరకై మమ్మల్ని మేము సిద్ధపరచుకొనుచుండగా మీ దాసుని నాయనా నీ సిలువ చాటును మరుగుపరిచి నీ అద్భుత వాక్కులు, ఆత్మీయ వాక్కులు మాకు వినిపింపచేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా. వినే చెవులు, గ్రహించే మనసు మాకు నొసగమని నాయనా మిమ్మల్ని వేడుకుంటున్నాం మా ప్రభు. ఈ సమయంలో మా ప్రభువా మరొకసారి మా ప్రాణాత్మ దేహాలను మీకు సమర్పిస్తూ మా కొరకు తిరిగి రానయ్యున్న యేసు పరిశుద్ధ దివ్యనామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. గట్టిగా రెండు చేతులు పైకెత్తి చెప్పాలి. ప్రసాద్ గారు రెండు చేతులు పైకెత్తి గట్టి చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీ అందరూ బాగున్నారని తలంచుచున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. గడిచిన పరిశుద్ధ దినము నుండి ఈ పరిశుద్ధ దినము వరకు దేవుడు మనల్ని, కుటుంబాలని భద్రపరిచి ఆయన సంరక్షణలో ఉంచాడు. అందుకెంతైనా దేవునికి మనం రుణస్థులం. ఈ కార్యక్రమాలు, ఆన్లైన్ సంఘ కార్యక్రమాలు మీరు చూస్తూ మీ ప్రోత్సాహాన్ని మాకు కనపరుస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. బాగున్నాను అన్నవారందరూ గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు గడిచిన దినాలన్నీ మనల్ని కాపాడి మరొక పరిశుద్ధ దినాన్ని ఇచ్చాడు. ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి
ఆయన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ దినవృత్తాంతముల గ్రంథము 31వ అధ్యాయము 20-21 వచనాలు, 2 వచనాలు మనం చదువుదాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనం 21వ వచనాన్ని చదువుకుందాం. నేను చదువుతాను. హిజ్కియా యూదా దేశమంతటను ఎలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచు వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. రాయబడిన ఈ వాక్యాన్ని ప్రభువు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ఈ యొక్క సమయంలో రాయబడిన వాక్యములో నుండి కొన్ని ప్రత్యేకమైన విషయాలు మనం నేర్చుకుందాం. హిజ్కియా గురించి మనం మాట్లాడుకోవాలంటే హిజ్కియా ఆఖరిలో వర్ధిల్లెను అనే మాట మనం మాట్లాడుతున్నాం. అందుకంటే ముందు హిజ్కియా ఎలాంటి కార్యాలు చేశాడు, హిజ్కియా ఎవరు, హిజ్కియా చేసిన సంస్కరణలేంటి, అవి ఆ సమాజానికి, ఆ రాజ్యానికి, యోధా రాజ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి, అవి ప్రజలను ఎలాగూ ప్రేరేపించినవి, ప్రజల్లో ఎలాంటి గొప్ప ఆలోచనలు తీసుకొచ్చినవో కొన్ని మనము ధ్యానిద్దాం. ఈ సమయంలో ఈ యొక్క హిజ్కియా గురించి మాట్లాడితే, హిజ్కియా యోధా ప్రాంతానికి రాజుగా ఉన్నట్లు దైవ గ్రంథం మనకు బోధిస్తుంది. అతని తండ్రి ఆహాజు అని వాక్యము మనకి తెలియజేస్తుంది. ఆహాజు బహు క్రూరమైన కార్యాలు జరిగించాడు. హిజ్కియా అయితే అతని తండ్రిలాగా కాకుండా అతని పితరుడైన దావీదు వలె గొప్ప పనులు, గొప్ప సంస్కరణలు జరిగించినట్లు దైవ గ్రంథం మనకి బోధిస్తుంది. అంత మాత్రమే కాదు, మోషే ధర్మశాస్త్రాన్ని అతడు అందరూ పఠించేటట్లు, అందరూ దాన్ని పాటించేటట్లు అతడు గొప్ప సంస్కరణ తీసుకొచ్చినట్లు దైవ గ్రంథం మనకి బోధిస్తుంది. అయితే హిజ్కియా గురించి మనము మాట్లాడాలంటే తన పితరుడైన దావీదు వలె దేవునికి అనుకూలమైన పనులు ఎన్నో జరిగించినట్లు మనము చదువుతాం. అంత మాత్రమే కాకుండా దేవుని సేవ విషయంలో, దేవుని మందిర విషయాలలో అతడు ఎన్నో గొప్ప పనులు జరిగించినట్లు, ప్రారంభించినట్లు వాక్య భాగము ద్వారా మనకి తెలియచేయబడుతుంది. అయితే ఈ యొక్క హిజ్కియా కాలములో పస్కా పండుగ అనేది బహు గొప్పగా జరిగించినట్లు వాక్యం మనకు తెలియజేస్తుంది. అంతకంటే ముందు పస్కా పండుగ గొప్పగా ఆచరించాలి అని చెప్పి యోధా రాజ్యం అంతటా పత్రికలు పంపించినట్లు అదే 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుంటే అర్థమవుతుంది. అయితే ఆ పత్రికలు అందుకున్న యోధా ప్రజలందరూ యెరూషలేముకు గుంపులు గుంపులుగా కూడి వచ్చి పస్కా పండుగలో 7 దినాలు వారు పాల్గొని ఎంతో సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. అంత మాత్రమే కాదు, వారి నోటి నుండి మనం వింటే దావీదు సొలొమోను దినాలలో జరిగిన పస్కా పండుగలాగా ఈ యొక్క హిజ్కియా దినాలలో ఎంత గొప్పగా జరిగిందో అని చెప్పి హిజ్కియాను ప్రశంసించారు. పండగను వారు ఎంతో సంబరంగా ఆచరించినట్లు దైవ గ్రంథం మనకు బోధిస్తుంది. ఎన్నో సంస్కరణలు హిజ్కియా జరిగించినట్లు, ఎన్నో సేవలు మందిర విషయంలోనేమి, ప్రజల విషయంలోనేమి, రాజ్యం విషయంలోనేమి అతడు ఎన్నో సంస్కరణలు చేసినట్లు, ఎన్నో గొప్ప పనులు చేసినట్లు దైవ గ్రంథం మనకు చక్కగా వివరిస్తుంది. అయితే ప్రియ సహోదరులారా, హిజ్కియా గురించి మనం మాట్లాడుతుంటే హిజ్కియా వర్ధిల్లెను అనే మాట మనం చదువుతున్నాం. ఈ సమయంలో వర్ధిల్లాలి అని మనం అందరం కోరుకునే వారమే, అభివృద్ధి చెందాలి, దీవించబడాలి అని మనం అందరం కోరుకునే వారమే. ఒకవైపు మన జీవితాల్లో వస్తున్న సమస్యలను బట్టి, మరొక వైపు వస్తున్న ప్రతికూలతలను బట్టి మనము సతమతం అవుతూ మన జీవితాల్లో ముందుకు సాగలేక, వెనక్కి వెళ్ళలేక, అలాగే ఉన్న స్థలంలోనే నిర్ఘాంతంగా ఉండిపోయే పరిస్థితులు ఎన్నో వస్తూ ఉంటాయి. అయితే ప్రియ సహోదరులారా, ఏది ఏమైనప్పటికీ సామాన్యుడి దగ్గర నుంచి సామంతుని వరకు ప్రతి ఒక్కరూ వర్ధిల్లాలి, అభివృద్ధి చెందాలి, దీవించబడాలి అని ఆలోచిస్తూ ఉండేవారే. అయితే వర్ధిల్లకూడదు, అభివృద్ధి చెందకూడదు అని ఎవరికి ఉంటుంది? ఎవరైనా ఉన్నారా అలాంటి వారు మీలో? సోదరులారా,
ఈ సమయంలో దైవ గ్రంథము నుండి ఈ యొక్క హిజ్కియా ఎలాగూ వర్ధిల్లాడో కొన్ని ప్రత్యేకమైన విషయాలు మనం మాట్లాడుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోనే మనం ఒక వచనాన్ని చదువుకుందాం. 21వ వచనం. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను అనే మాట. ఇక్కడ తన దేవుడైన యెహోవాను ఆశ్రయించెను అనే మాటను మనము దైవ గ్రంథములో మనం చదువుతాం. హిజ్కియా వర్ధిల్లడానికి ప్రాముఖ్యమైన 3 కారణాలు. ఏమిటి ఆ 3 కారణాలు? మొదటి విషయం ఏమిటంటే, మొదటి కారణము హిజ్కియా దేవుణ్ణి ఆశ్రయించాడు. హిజ్కియా ఆశ్రయించడానికి చాలా ఉంది. హిజ్కియా ఎవరి తరపునైనా ఉండడానికి, లేకపోతే ఎవరినైనా ఆశ్రయించడానికి హిజ్కియాకు చాలా పేరు పలుకుబడి ఉన్నది. అతనికి ఆస్తులు ఉన్నాయి, సంపద ఉన్నది. ఇన్ని ఉన్నప్పటికీ అతడు ఏ మనుష్యుని ఆశ్రయించక తన దేవుడైన యెహోవాను ఆశ్రయించును అనే మాట మనం చదువుతున్నాం. ప్రియ సోదరులారా, దేవుని ఆశ్రయించుటే మనుషునికి, నరునికి మేలు అని దైవ గ్రంథం మనకు బోధిస్తుంది. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని కీర్తనకారుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ సమయంలో ఈ యొక్క లేఖన భాగములో మరొక సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. 91వ కీర్తన 2వ చరణాన్ని మనం చదువుకుందాం. భక్తుడు అంటాడు, ఆయనే నాకు ఆశ్రయము అని అంటాడు. 4వ చరణములో ఆయన రెక్కల క్రింద ఆశ్రయము కలుగును అని చెప్తాడు. కాబట్టి దేవుని దగ్గర మనకు ఆశ్రయము లభిస్తుంది. మన శత్రువు ఎవరు కూడా ప్రవేశింపలేని గొప్ప ఆశ్రయదుర్గము మన దేవుడు. ఆయన ఆశ్రయముకు వస్తే, ఆయన చెంతకు వస్తే మనకి ఎలాంటి చింత అవసరమే లేదు. ఎందుకంటే ఆయన్ను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆయన ఆశ్రయించు నరునికి మేలు జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో హిజ్కియా గురించి మనం మాట్లాడాలి అని అంటే, మన జీవితాల్లో మనము దేవుణ్ణి ఆశ్రయించడం మంచిది. హిజ్కియా లాగా దేవుని చెంతకు రావడం మనకు మంచిది. ఆయన చెంతకు వచ్చి ఆయన చెంత ఏ చింత లేకుండా మనము ప్రశాంతంగా ఉండవచ్చు. కాబట్టి సోదరులారా, ఈ యొక్క సమయంలో మనం ఆశ్రయించడం, ఆయనను ఆశ్రయించడం, దేవాతి దేవుని ఆశ్రయించడం మనకెంతో మేలు, మనకెంతో దీవెన. వాక్య భాగములో 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక గొప్ప వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. అతని పేరే యెహోషాపాతు. అతని మీదకి ఆ రాజులు దండెత్తి వస్తున్నారన్న సంగతి విన్నప్పుడు అతడు ఏ మనుష్యుణ్ణి ఆశ్రయించలేదు. దేవాతి దేవుడు సర్వశక్తిమంతుడైన ప్రభువు మీదే అతడు నమ్మకం పెట్టుకుని ఆ దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నీవే నా దిక్కు, నా ఆశ్రయము నీవే అని ఆయన వైపు తిరిగి ప్రార్థన చేసినట్లు దైవ గ్రంథం మనకి బోధిస్తూ ఉంది. ప్రియ సహోదరులారా, యెహోషాపాతు లాంటి గొప్ప వ్యక్తులే, గొప్ప రాజులే ప్రభు చెంతకొచ్చి ప్రభు ఆశ్రయం పొంది ప్రభు ఆధారము అని చెప్పి ఆయన యొక్క సహాయాన్ని తీసుకున్నట్లు నా జీవితాల్లో మనము ఆయన ఆశ్రయము కిందకు వస్తే, ఆయన చెంతకు వస్తే మనకెంతో మేలు కదా, మనకెంతో దీవెన కదా. దైవ గ్రంథం మనకి ఈ రీతిగా బోధిస్తుంది. భక్తుడైన దావీదు కీర్తనకారుడు ఈ రీతిగా తెలియజేస్తాడు. 18వ కీర్తన 2వ చరణంలో, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము అని అంటాడు. నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము అని దావీదు కీర్తనకారుడు మనకు తెలియజేస్తున్నాడు. అవును కదా, దేవుడు మన ఆశ్రయ దుర్గము. అదే కీర్తన 31వ చరణంలో అంటాడు, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది అని తెలియజేస్తాడు. మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది. అవును కదా సోదరి సోదరుడా, మన దేవుడు తప్ప మనకు ఆశ్రయం ఎక్కడుంది? మన దేవుని తప్ప, మన దేవుని రెక్కల క్రింద తప్ప, ఆయన చల్లని బాహుల క్రింద తప్ప మనకు సురక్షితము, భద్రత ఎక్కడుంది? ఒకసారి మీరు ఆలోచించేయండి. ఆయన రెక్కల క్రిందనే మనము క్షేమంగా ఉండగలం. ఆయన రెక్కల క్రిందనే మనం భద్రంగా, సురక్షితంగా ఉండగలం. కాబట్టి ఆయన రెక్కల క్రిందకు వస్తే మనకెంతో మేలు కదా. తన పితరులు తన తండ్రి అయిన ఆహాజులాగా హిజ్కియా ప్రవర్తించలేదు. అతని మూర్ఖపు పనులు ఇతడు అవలంబించలేదు. అతడు చేసినట్లు భయంకరమైన పనులు ఇతడు ఏమి చేయలేదు. అయితే తన పితరుడైన దావీదు వలె ఇతడు ఎన్నో మంచి పనులు దేవుని విషయంలో, రాజ్యం విషయంలో, ప్రజల విషయంలో జరిగించినట్లు మనం చూస్తాం కదా.
అందుకనేమో ఆ యొక్క హిజ్కియాకు మరణకరమైన రోగము సమీపించినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించి, ప్రభువా నన్ను కరుణించు, నన్ను కనికరించు అని చెప్పి ఆ ప్రభువు వైపు కనులెత్తి చేతులెత్తి ప్రార్థించినప్పుడు అతని రోగము తగ్గించడమే కాదు, అతని యొక్క బాధను పోగొట్టడమే కాదు, అతనికి 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు పొడిగించాడు. నమ్మితే స్తోత్రం చెప్దా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శరణు వేడితే, ఆయన ఆశ్రయం కిందకు మనం వస్తే మన జీవితాల్లో మన రోగాలు పోతాయి, మన భయాలు పోతాయి. అవి ఎంత వేదనకరమైన రోగ పరిస్థితులైనప్పటికీ, అవి ఎంత దుర్భరమైన స్థితి అయినప్పటికీ, ఆ దేవుని ఆశ్రయము, ఆయన ఆశ్రయం క్రింద మనం ఉంటే మనకెంతో క్షేమమో కదా, మనకెంతో నూతన బలమో కదా. ప్రియ సోదరి సోదరులారా, హిజ్కియాలాగా మనము వర్ధిల్లాలన్నా, మనము సురక్షితంగా ఉండాలన్నా, మన దేవాతి దేవుడు, మన సర్వలోక చక్రవర్తి అయిన ప్రభు పాదాల దగ్గరకు రావడము, ఆయన చెంతకు చేరడము, ఆయన బాహువుల క్రిందకు మనం రావడము మనకెంతో ఆశీర్వాదం, మనకెంతో దీవెన. ఇప్పటి వరకు మనము మంచి పాటను విన్నాం కదా, నా బ్రతుకు దినములు అనే పాట గురించి. కాబట్టి మన బ్రతుకు దినములు ఎన్నో లెక్కించడం మనకు నేర్పించు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. అలాగే ఎప్పుడు పోవాలో కూడా నాకు చెప్పు ప్రభువా అని మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. హిజ్కియాలాగా మనం ప్రార్థన చేస్తే, దేవుని ఆశ్రయిస్తే ఎన్నెన్నో మేలులు మన జీవితాల్లో పొందుకుంటాం. ఇకపోతే హిజ్కియా వర్ధిల్లడానికి రెండవ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. హిజ్కియా వర్ధిల్లడానికి రెండవ కారణము, ఆ లేఖన భాగాన్ని చదువుకుందాం. 20వ వచనాన్ని చదువుదాం. హిజ్కియా యూదా దేశమంతటను ఏలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చెను. ఈ లేఖన భాగంలో హిజ్కియా వర్ధిల్లడానికి రెండవ కారణం, హిజ్కియా యథార్థంగా నమ్మకంగా పని జరిగించినట్లు, పని చేసినట్లు దైవ గ్రంథము మనకి బోధిస్తోంది. హిజ్కియా యథార్థంగా పని జరిగించాడు. ప్రియ సోదరి సోదరులారా, ఒక భక్తుడు ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. యథార్థవంతుని గురించి ఒక గొప్ప విషయాన్ని చెప్తాడు. అందరూ తప్పును ఒప్పు అన్నా ఇతను తప్పును తప్పు అని అంటాడు. అందరూ ఒప్పును తప్పు అన్నా ఇతను ఒప్పును ఒప్పు అని గట్టిగా కరాఖండిగా చెప్తాడు. అది ఈ భక్తుడు యథార్థవంతుని గురించి ఇచ్చిన నిర్వచనం. ఇంకొక భక్తుడు ఒక మాట తెలియజేస్తూ ఉంటాడు, దాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏమని చెప్తాడంటే, మంచు కుప్పలో ఉప్పు రేణువులను కనుగొనడం తేలికే కానీ మనుష్య సమాజంలో యథార్థత గల వారిని కనుగొనడము చాలా కష్టం అని చెప్తాడు. అవును కదా, మంచులో ఇసుక ఉప్పు రేణువుల్ని మనం వెతకడము తేలికేమో కానీ అది కూడా కష్టమే. కానీ మనుష్య సమాజంలో యథార్థవంతులని, ఇంటిగ్రిటీ ఉన్న వారిని మనము కనుగొనడము చాలా కష్టంగా ఉంది కదా. ఇంకొక భక్తుడు ఒక మాట తెలియజేస్తూ ఉంటాడు, గడ్డి మోపులో సూదిని వెతకడం ఎంత కష్టమో మనుషులలో యథార్థవంతుల్ని వెతకడం కూడా అంతే కష్టం అని చెప్తూ ఉంటాడు. అవును కదా ప్రియ సోదరి సోదరులారా, ఎన్నోసార్లు మన జీవితాల్లో యథార్థత లోపించి యథార్థవంతులు దొరకక మనము బాధపడుతూ ఉంటాము, నిరాశకు లోనవుతూ ఉంటాం. కొన్ని సందర్భంలో ఎందుకు యథార్థవంతులు లేరు, నేను ఎందుకు యథార్థంగా జీవించలేకపోతున్నాను అని అనుకుంటూ ఉంటాం. అయితే హిజ్కియా యథార్థంగా నమ్మకంగా పని జరిగించాడు. ఏ పని జరిగించాడో ఒకసారి మనం చదువుదాం. తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని జరిగించి ఉన్నాడు అనే మాట మనం చదువుతాం. కాబట్టి దైవ గ్రంథం మనకు ఒక మాట తెలియజేస్తూ ఉంది. 37వ కీర్తన 37వ చరణాన్ని మనం చదివితే, నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము అనే మాట మనం చదువుతాం. అలాగే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, దేవుడు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నాడు అనే మాటలు మనము చదువుకుంటూ ఉండవచ్చు. అయితే ప్రియ సహోదరులారా, యథార్థత ఎంత ప్రాముఖ్యమైనదో, యథార్థత కొరకు యథార్థవంతుల కొరకు మనం ఎంత ఎదురు చూస్తున్నామో అంతకంటే ఎక్కువగా మన దేవుడైన యెహోవా ఎదురు చూస్తున్నాడు. యథార్థంగా తన పని జరిగించువారు కావాలని,
యథార్థంగా జీవించువారు కావాలని, యథార్థవంతులైన మనుషులు దేవుని సేవలోను, దేవుని సంఘములోను, మనుష్య సమాజంలో ఉండాలి అని దేవుడు ఎంత ఆరాటపడుతున్నాడో కదా. కాబట్టి ప్రియ సహోదరులారా, మనము యథార్థవంతులుగా ఉండడము దేవునికి చాలా ఇష్టం. మనం యథార్థంగా జీవించడము దేవునికి ఎంతో ఇంపైన సువాసన. కాబట్టి హిజ్కియాలాగా మనం కూడా యథార్థత కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఇలాగే ఒక వృద్ధరాజు తన వారసత్వముగా తన రాజ్యానికి ఒక రాజు కావాలి అని ఒక కోరికతో ఆ రాజ్యంలో ఉన్న యవనస్తులందరినీ పిలిపించాడు. యవనస్తులందరినీ పిలిపించి వారికి ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష ఏమిటి అనంటే, ఆయన ఒక గంపలో కొన్ని విత్తనాలు తీసుకుని తన యొక్క సింహాసనం పక్కన పెట్టి ఒక్కొక్క యవనస్తుని పిలిచి ఆ విత్తనాలు గుప్పిట్లో పెట్టిన ప్రతి యవనస్తునికి ఆ వృద్ధరాజు ఈ రీతిగా చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? 1 సంవత్సరము తర్వాత ఇది మొక్క వచ్చుది కదా, మొలక తర్వాత మొక్క వచ్చుది కదా, మొక్కగా ఎదిగిన తర్వాత దీన్ని మరలా సంవత్సరం తర్వాత నా దగ్గరకు తీసుకురా. ఆ రాజ్యంలో ఉన్న ప్రతి యవనస్తునికి కొన్ని విత్తనాలు ఇచ్చాడు. ఆ విత్తనాలు ఇచ్చి అవి మొలకయ్యి మొక్కైన సంవత్సరానికి నా దగ్గరకు తీసుకురండి. ఎవరి మొక్క బాగా ఏపుగా పెరుగుతుందో ఆ మొక్క గలవారికి, ఆ మంచిగా పెంచిన మొక్క గలవారికి ఈ యొక్క రాజ్యాన్ని ఇస్తాను, ఈ రాజ్యానికి రాజుగా అభిషేకం చేయిస్తాను అని చెప్పాడు. అందరూ ఆతృతగా పరిగెత్తుకుంటూ ఆ విత్తనాలు తీసుకుని వారి గృహాలకు వెళ్ళారు. అందరూ గృహాలకు వెళ్ళి ఆత్రంగా ఒక కుండీ ఏర్పాటు చేసుకుని కుండీలో మంచి మన్ను వేసి, మంచి ఎరువుతో కూడిన మన్ను వేసి దానిలో విత్తనాలు పెట్టారు. 1 వారం రోజులైంది, మొలకలు రాలేదు. 1 నెల రోజులైంది, మొలకలు రాలేదు. 1 year అయింది, మొలకలు రాలేదు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ సంగతి అందరూ గ్రహించారు. కానీ మొదటి వారంలోనే మిగిలిన యవనస్తులందరూ మరొక విత్తనాలు దానిలో పెట్టారు. అవి చక్కగా మొలకలు వచ్చినాయి. అవన్నీ మొలకలు వచ్చినాయి. ఒకరికొకరు నా మొక్క బాగా పెరిగింది అని చెప్పుకుంటున్నారు యవనస్తులు. రాజ్యము నాదే, రాజు నేనే అని ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. ఈలోపు రాజుగారు పెట్టిన గడువు అవనయింది. అందరూ వారి కుండీలతో మొక్కలు తీసుకుని రాజును సమీపించారు. రాజుగారు అందరి మొక్కలు తీక్షణంగా చూస్తున్నాడు. ఎవరి మొక్క బాగా పెరిగింది, ఎవరి మొక్క పచ్చగా ఉంది, ఎవరు చక్కగా పెంచారు, ఎవరి కుండీలో ఉన్న మొక్క చక్కగా ఏపుగా పెరిగింది అని రాజుగారు తీక్షణంగా చూస్తుంటే ఒక కుండీలో మాత్రం ఎలాంటి మొక్క రాకుండా ఒట్టి మన్నుతో కూడిన, ఎరువుతో కూడిన మన్ను కనిపించింది. ఇది ఎవరిది అని రాజుగారు అడిగిన వెంటనే అక్కడి నుంచి గుంపులో నుంచి ఒక అబ్బాయి, లింగ్ అనే పేరు కలిగిన అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి, రాజా ఇది నాదే అని చెప్పాడు. వెంటనే అబ్బాయి భుజం మీద చేయి వేసి, లింగ్ అనే అబ్బాయి మీద ఈ వృద్ధరాజు చేయి వేసి తన సింహాసనం దగ్గరకి తీసుకుని వచ్చి, యవనస్తులారా, ఇదిగో ఈ లింగ్ అనే యవనస్తుని నేను రాజుగా ప్రకటిస్తున్నాను అని చెప్పాడు. అందరూ నిర్ఘాంతపోయి అలాగే చూస్తున్నారు. ఏమిటి విషయమని అప్పుడు రాజుగారు యవనస్తులందరికీ చెప్పాడు. ఏంటో తెలుసా? యవనస్తులారా, మీ అందరికీ నేను ఉడకబెట్టిన విత్తనాలను ఇచ్చాను. ఉడకబెట్టిన విత్తనాలు ఎక్కడైనా మొలకలు వస్తాయా? అందరూ ఆశ్చర్యపోయి అలాగే చూస్తున్నారు. ఉడకబెట్టిన విత్తనాలు ఎక్కడ మొలకలు రావు. అయితే లింగ్ అనే యవనస్తుడు చాలా భయపడ్డాడు. కానీ తన యథార్థత తనని రాజు స్థానంలో నిలబెట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ యవనస్తులందరూ బిక్కమోకాలు వేసుకుని తిరిగి వెళ్ళిపోతుంటే, ఇదిగో యవనస్తులారా అని చెప్పి రాజుగారు వారికి ఒక సవాలు విసిరాడు. ఏమిటో తెలుసా? మీరు రాజు విషయంలోనే యథార్థత లేకపోతే రాజ్యం విషయంలో ఎలాంటి యథార్థత కలిగి ఉంటారు అని చెప్పాడు. అందరూ అలాగే బిక్కమోకాలు దిగాలు వేసుకుని తిరిగి వెళ్ళిపోయారు. లింగ్ అనే యవనస్తుడు తన యథార్థతను బట్టి ఆ వృద్ధరాజు తర్వాత ఆ రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేయబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సోదరులారా, మనము మన యథార్థతను దేవుడు చూస్తున్నాడు. మన యథార్థతను బట్టి మనకి ప్రతిఫలాన్ని ఇస్తాడు. మనం అన్ని విషయాలలో యథార్థత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. అన్ని విషయాల్లోనా అని అడగొచ్చు.
అన్ని విషయాల్లో మనము యథార్థత కలిగి ఉండాలి. ఆ యవనస్తుడు చూసారా, తన యథార్థత తన కాపాడింది, తన యథార్థత తనని రాజు స్థానంలో నిలబెట్టింది. ఒకరోజు రారాజు అయిన ప్రభు ఎదుట మనం నిలబడాలి అనంటే నా యథార్థతే ప్రాముఖ్యమైనది. కాబట్టి యథార్థవంతులను దేవుడు చూస్తున్నాడు, యథార్థవంతులను దేవుడు ఇష్టపడుతున్నాడు, యథార్థవంతుల కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ యొక్క హిజ్కియా గురించి మనం మాట్లాడుతూ ఉంటే, హిజ్కియా యథార్థంగా నమ్మకంగా దేవుని పనిని జరిగించాడు. ప్రియ సహోదరులారా, మనం ఎంతవరకు యథార్థంగా దేవుని పనిని జరిగిస్తున్నాం, ఎంతవరకు యథార్థంగా మన కుటుంబ బాధ్యతలు మనం నిర్వర్తిస్తున్నాం? ఒకసారి మీరు ఆలోచన చేయండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంది, యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టమైన వారు అని తెలియజేస్తుంది. కాబట్టి హిజ్కియా వర్ధిల్లడానికి మొదటి కారణం ఏంటి అనంటే, అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు. రెండవది, హిజ్కియా యథార్థంగా నమ్మకంగా దేవుని పనిని జరిగించాడు. ఇకపోతే మూడవ సంగతిని మనము జ్ఞాపకం చేసుకుందాం. హిజ్కియా హృదయపూర్వకంగా దేవుని పనిని, ప్రతి పనిని అతడు జరిగించాడు అని దైవ గ్రంథం మనకు బోధిస్తుంది. ఆ మాటను మనం చదువుదాం. 21వ వచనం, తన దేవుణ్ణి ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయం అందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మమంతటి విషయం అందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను అనే మాట. ప్రియ సహోదరులారా, హృదయపూర్వకంగా దేవుని పనిని జరిగించినట్లు దేవుని మందిర సేవ విషయంలో, ధర్మం చేసే విషయంలో, ధర్మశాస్త్ర విషయంలో అతడు ప్రతిదీ హృదయపూర్వకంగా జరిగించాడు. ఒకటి మనం హృదయపూర్వకంగా చేస్తే, మరొకటి అర్ధ హృదయంతో చేస్తాం, ఇంకొకటి అయిష్టంగా మనము పనులు జరిగిస్తూ ఉంటాం. అర్ధ హృదయముతో అయిష్టంగా జరిగించే పనులు దేవుడు ఏ రోజు కూడా మెచ్చుకొనడు, దాని నుండి ఏ రోజు కూడా మనం ప్రతిఫలం పొందాం. కాబట్టి ఈ యొక్క సమయంలో నేను మీకు తెలియజేసే సంగతి, ఒక సేవకునిగా నేను మీకు చెప్పే గొప్ప సంగతి ఏమిటి అనంటే, మనం చేసే ప్రతి ఒక్కటి పూర్ణ హృదయంతో జరిగించాలి. మీ ఉద్యోగమైనా, లేకపోతే దేవుడు మీకు ఇచ్చిన ధన విషయంలోనైనా, ఆస్తి విషయంలోనైనా ప్రతి ఒక్కటి హృదయపూర్వకంగా జరిగించాలి. దేవుడు మీకు అప్పగించిన ఏ పనైనా సరే అది హృదయపూర్వకంగా జరిగించాలి. ప్రార్థన చేయాలి కాబట్టి చేయాలి, వాక్యం చదవాలి కాబట్టి చదవాలి అన్నట్లు కాదు, కానీ అది మన విధి, ప్రభు మనకి నియమించిన కట్టడ అని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ హిజ్కియా దేవుని మందిర సేవ విషయంలో అతడు ప్రతి పని హృదయపూర్వకంగా జరిగించాడు. ఆ మందిరం గురించి మనం ఆలోచన చేసినట్లయితే, నిషిద్ధమైన విగ్రహారాధనకు సంబంధించిన ప్రతి వస్తువును అతడు లోయలో పడవేయించినట్లు దైవ గ్రంథం మనకు బోధిస్తుంది. దేవుని మందిరములో నిషిద్ధమైన వస్తువులు ఉండడానికి వీల్లేదు. కాబట్టి వాటన్నిటిని అతడు విగ్రహాలను, విగ్రహ స్తంభాలను అతడు కొట్టించి వేసినట్లు 29వ అధ్యాయంలో మనం చదువుతాం. అయితే ప్రియ సహోదరులారా, అంత మాత్రమే కాదు, దేవుని మందిరములో సేవ జరగడానికి అతడు మరలా పనులు పునర్ప్రారంభించినట్లు మనం దైవ గ్రంథంలో మనం చదువుతాం. యాజకులను నియమించినట్లు, భక్తుల్ని, సేవకుల్ని నియమించినట్లు, అది వారి వారి పని ప్రకారం, వారి యొక్క క్రమ ప్రకారం జరిగించాలి అని చెప్పి మనుషుల్ని ఈ యొక్క హిజ్కియా నియమించినట్లు మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, మరలా మోషే ధర్మశాస్త్రం అందరూ చదవాలి, పఠించాలి, పాటించాలి అని చెప్పి అతడు ఒక రూలు, ఆజ్ఞను జారీ చేశాడు. ప్రియ సహోదరులారా, ఇకపోతే ధర్మం చేసే విషయంలో కూడా ప్రియ సహోదరులారా, అతడు ప్రతి పనిని హృదయపూర్వకంగా జరిగించాడు. నా జీవితాల్లో మనం కూడా దేవుడు అప్పగించిన ప్రతి పనిని హృదయపూర్వకంగా జరిగించవలసిన వారమే ఉన్నాం. అందుకనేమో అతడు ప్రార్థన చేసినప్పుడు ఆ మరణకరమైన రోగాన్ని తొలగించి మరొక 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు భక్తునికి పొడిగించినట్లు దైవ గ్రంథం మనకు బోధిస్తుంది. ఈరోజు నీవు నేను ప్రార్థిస్తే అలాంటి కార్యాలు దేవుడు జరిగించడా? ఈరోజు నీవు నేను అలాగూ హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మొరలిడితే, కన్నీరు కారిస్తే దేవుడు అలాంటి అద్భుతాలు జరిగించడా? మరణకరమైన, వేదనకరమైన పరిస్థితుల నుంచి మనకు విడుదల ఇవ్వడా? ఒకసారి మనం ఆ రీతిగా ప్రార్థించడానికి ఎందుకు మనల్ని మనం ప్రోత్సహించుకోకూడదు? మనము పురుకొల్పుకుంటూ మనం ప్రార్థించకూడదు? ఒకసారి మీరు ఆలోచించేయండి సోదరి సోదరులారా. వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి అని చెప్పి లోక సంబంధమైన విషయాల్లో, లోక సంబంధమైన వ్యవహారాలు, పోకడలో మనము తలమునకలైపోతుండగా
మనం ఆధ్యాత్మికంగా వర్ధిల్లడానికి హిజ్కియాలాగా దేవుణ్ణి ఆశ్రయించడము, హిజ్కియాలాగా యథార్థంగా నమ్మకంగా పని జరిగించడము, హిజ్కియాలాగా దేవుని మందిర సేవ విషయంలో, ధర్మశాస్త్ర విషయంలో, ధర్మం చేసే విషయంలో మనము ఎందుకు హృదయపూర్వకంగా పనులు జరిగించకూడదు? ఆ రీతిగా చేస్తే దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నాడు. ఆ రీతిగా చేస్తే దేవుడు నిన్ను వర్ధిలింప చేయాలి, అభివృద్ధి పరచాలనుకుంటున్నాడు. ఒకవేళ ఆ రీతిగా నేను చేస్తాను, ఆ రీతిగా నేను చేయాలనుకుంటున్నాను అన్న ప్రతి ఒక్కరు లేచి నిలబడండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుడి వాక్కులు మన కొరకు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, సర్వాధికారి, మహాగణుడా, మహోన్నతుడా, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి, ఈ తరుణమును బట్టి నీకు స్తోత్రాలు. ఎన్నోసార్లు వర్ధిల్లాలి, అభివృద్ధి చెందాలన్న కోరికతో మేము లోక సంబంధమైన విషయాలలో తలమునకలైపోతున్నాం మా ప్రభువా. ఈ సమయంలో హిజ్కియా ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. మేము మనుషులను, రాజులను ఆశ్రయించక, మా బలమును, మా యొక్క ధనమును మేము ఆశ్రయించక, మిమ్మల్ని ఆశ్రయించడానికి నీ కృప చూపండి నాయనా. మాకు అప్పగించిన ప్రతి పనిలో మేము యథార్థంగా, నమ్మకంగా పని జరిగించినట్లు సహాయం చేయండి. ఆ లింగ్ అనే యవనస్తుడు తన యథార్థతను బట్టి ఆ రాజ్యానికి రాజుగా అభిషేకించబడినట్లు మా జీవితాల్లో మా పరమ ప్రభువు, రాజులకు రాజువైన నీ దగ్గర మేము ప్రశంసలు పొంది, మీ దగ్గర ఆ విందులో మేము స్థానం పొందుకునేటట్లు, మా యథార్థతను మేము కాపాడుకున్నట్లు సహాయం చేయండి. మాకు అప్పగించబడిన దేవుని మందిర సేవ విషయంలో కానీ, ధర్మశాస్త్రము పఠించే విషయంలో కానీ, నాయన ధర్మం చేసే విషయంలో కానీ, ప్రతి పనిని మేము హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లునట్లు నీ కృపను మాకు ఆపాదించండి. ఈ రీతిగా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న మా ప్రియ సోదరి సోదరులందరినీ దీవించి ఆశీర్వదించి వర్ధిలింప చేయమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరూ కలిసి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ సమయంలో పాట పాడుచుండగా మన అమూల్యమైన విలువైన కానుకలు ప్రభువుకు సమర్పిద్దాం. మీ కానుకలు ఈ సమయంలో ప్రభువుకు సమర్పించాల్సిందిగా మనవి చేస్తున్నాను. రాకడ సమయంలో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? రాకడ సమయంలో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? రావయ్యా యేసయ్యా, వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ, వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా, వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ, వేగమే రావయ్యా. యేసయ్యా రాకడ సమయంలో ఎదురేగే రక్షణ నీకుందా? యేసయ్యా రాకడ సమయంలో ఎదురేగే రక్షణ నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? రావయ్యా యేసయ్యా, వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ, వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా, వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ, వేగమే రావయ్యా. పైన ధూప వేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? ఇంపైన ధూప వేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? యేసు ప్రేమించే దీన మనసుందా? యేసు ప్రేమించే
దీన మనసుందా రావయ్యా యేసయ్యా వేగరావయ్యా రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా రావయ్యా యేసయ్యా వేగరావయ్యా రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. హల్లెలూయా హల్లెలూయా. అందరూ గట్టి చెప్దాం హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమయంలో మీ ప్రత్యేకమైన ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ క్షేమం కొరకు మేము అనుదినము ప్రార్థిస్తున్నాం. మీ అవసరతలు కూడా పంపిస్తే వాటి కొరకు ప్రార్థించడం జరుగుతుంది. కాబట్టి మీ అవసరతలను SMS రూపంలో వాట్సాప్ ద్వారా కానీ మాకు పంపించాల్సిందిగా మనవి చేస్తున్నాను. మన సంఘములో చాలామంది అవసరత కలిగి ఉన్నారు, ప్రార్థన అవసరతలు. మీరు వ్యక్తిగతంగా వారి కొరకు ప్రార్థన చేయండి. వాటిని ఎప్పటికప్పుడు మీకు వాట్సాప్ ద్వారా పంపించడం జరుగుతుంది. కాబట్టి వారి కొరకు, వారి క్షేమం కొరకు మీరు ప్రార్థించండి. ఈ యొక్క ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఇంకా కొన్ని వారాలు ఇలాగే ఆన్లైన్ సంఘ కార్యక్రమాలు నడిపించడం జరుగుతుంది. మీరెవరు కూడా ఆందోళన చెందవద్దు, భయపడవద్దు. దేవుడు త్వరలోనే దీని నుంచి మనకి విడుదలనిచ్చి మనం సమాజంగా కూడడానికి కృప అనుగ్రహించబోతున్నాడు. నమ్మితే గట్టిగా 2 చేతులపైకి ఎత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలిసమ్మ గారు గట్టి చెప్పాలి, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మీ అవసరతలు తెలియచేయండి, వాటి కొరకు ప్రార్థించడం జరుగుతుంది. ప్రార్థన. సర్వోన్నతుడు అయిన మా తండ్రి, మా రక్షక, మీరు మా జీవితాల్లో చేస్తున్న ప్రతి మేలును బట్టి, ప్రతి కార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ పునరుత్థాన దినాన మేమందరము కలిసి ఈ ఆన్లైన్ సంఘ కార్యక్రమంలో పాల్గొని మీ వాక్కులు వినడానికి, మిమ్మల్ని కీర్తించడానికి, మీ నామాన్ని మహిమపరచడానికి నాయనా మా కర్మల ద్వారా, మా నోటి ద్వారా, మా కానుకల ద్వారా మీ నామాన్ని పైకెత్తడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మా యేసు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆయా ప్రాంతాలలో ఉండి మా ప్రియులు ఈ కార్యక్రమంలో పాల్గొనొచ్చుండగా మీ దైవాశీర్వాదాన్ని యేసు నామములో విడుదల చేస్తున్నాను. ప్రతి రోగమును, ప్రతి కీడును, ప్రతి బలహీనతను నజరేయుడైన యేసు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, నీ అగ్ని కంచి, నీ కాపుదల, నీ భద్రత మా ప్రియ సోదరి సోదరుల కుటుంబాల చుట్టూ మీరు వేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ అంత్య దినాల్లో, రాకడ దినాల్లో, ఈ కడవరి దినాలలో మా ప్రభువా, ఈ భయాందోళన పరిస్థితుల్లో మా ప్రియులను మీరే బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. నీ ఆత్మకార్యాలు, గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు మా ప్రియులు జీవితాల్లో జరిగిస్తున్నందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ప్రతి లేమిని, ప్రతి కరువును, ప్రతి కీడును, ప్రతి సమస్య, శోధన, ప్రతికూలతను నజరేయుడైన యేసు నామములో పొమ్మని గద్దిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. మా ప్రియులందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లుదురుగాక, నీ క్షేమాన్ని, నీ భద్రతను అనుభవించుదురుగాక. మా యేసు నీకు స్తోత్రాలు. సంఘము చుట్టూ అగ్ని కంచి వేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా ప్రభా, మా దేశంలో ఉన్న సంఘాలను, సేవకులను మీరు దీవించండి, ఆశీర్వదించండి, క్షేమాన్ని కలుగు చేయండి. మా పట్టణానికి, మా రాష్ట్రాలకు, మా దేశానికి భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ వైరస్ నుండి పూర్తి విడుదలను మేము కాంక్షిస్తున్నాం ప్రభువా. మీరు అనుగ్రహించండి, మీ కార్యాలు జరిగించిన ప్రభువా. ఈ దినము నాయనా తండ్రి, సేవా మహిమార్థమై పట్టబడిన కానుకలను దీవించండి, ఆశీర్వదించండి. 30 60 100 ప్రతిఫలం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేను స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను నాయనా. ఈ ఆన్లైన్ సంఘ కార్యక్రమంలో ఈ మీడియా ద్వారా నాయనా తండ్రి సహకరిస్తున్న మా ప్రియులను మీరు దీవించండి, మేలులతో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం. ఈరోజు ఎత్తబడిన ప్రథమ ఫలాలు, ప్రత్యేక కానుకలు, కృతజ్ఞత అర్పణలు నాయనా తండ్రి ప్రతి ఒక్కటిని మీరు దీవించండి, రెట్టింపు ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థిస్తూ మరొకసారి మమ్మల్ని అందరినీ మీ దయగల ప్రేమగల హస్తాలకు సమర్పించుకుంటూ మా కొరకు తిరిగి రానయ్యున్న యేసు పరిశుద్ధ దివ్య నామములో ఈ ప్రార్థనలు అడిగి పొంది నాము తండ్రి,
ఆమెన్. అందరూ లేచి నిలబడి చివరి ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదినాహారం నేడు మాకు దయచేయం. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించుము. ఎందుచేతంటే రాజ్యము, మహిమ, శక్తి నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇక్కడ కూడిన మనందరికీ, దూర ప్రాంతాల్లో ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొనిన ప్రతి సోదరి సోదరునికి సదా తోడుగుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ కలిసి బిగ్గరగా చెప్దాం ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమేన్.